గురుగారు, మనం ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు అవును. గరుడ పురాణం గురించి కూడా నాకు కొన్ని సందేహాలున్నాయి. హ్మ్. అసలు గరుడ పురాణం ఎందుకు చదవాలి గురుగారు? హ్మ్. కొంతమంది అంటా ఉంటారు చనిపోయే ముందు నరక యాతన అనుభవిస్తారని చెప్పేసి. అసలు ఈ గరుడ పురాణం మనకేం తెలియజేయాలనుకుంటుంది? ఇప్పుడు గరుడ పురాణం అష్టాదశ పురాణాల్లో అదొకటి. హ్మ్. మనకున్న 18 పురాణాల్లో అదొకటనమాట. ఓకే. ఈ గరుడ పురాణాన్ని ఎందుకోసం చదువుతారంటే కనుక జీవుడు ఆఖరి ప్రయాణం మరణం. హ్మ్. ఇంత బతుకు బతికినటువంటి ఆ జీవుడు మరణించిన తర్వాత అతనికి ఎటువంటి క్రతువులు చేయాలి? ఎలాంటి క్రతువులు చేస్తే ఎటువంటి ఫలితాలిస్తుంది? తాను ఈ జన్మలో చేసుకున్నటువంటి సుకృతాలని ఏ విధంగా తాను అనుభవిస్తున్నాడు? తను చేసుకున్నటువంటి పాపకృత్యాలను ఏ విధంగా ప్రక్షాళన చేసుకోవాలి? వీటన్నింటి గురించి వివరిస్తూ ఇప్పుడు నయానో, భయానో విషయం అందిస్తానంటారు కదా! హ్మ్. అలాగా గరుడ పురాణంలో జీవుడు చనిపోయిన తర్వాత వాడు ఇక్కడి నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి వస్తాడు, వచ్చి ఇవి చేస్తాడు, తిరిగి వెళ్ళిపోతాడు. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది గనక, వీటిలో ఉండేటటువంటి క్రతువులను ఆధారం చేసుకొని శ్రాద్ధాధిక కర్మల్ని శ్రద్ధగా చేయడం కోసం మన వాళ్ళు అర్థమయ్యేలా చెప్పారు. అలాగే చదువుతుంటే కొంత భయం కూడా వేస్తుంది. హ్మ్. అలాగే కొంత ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గరుడ పురాణంలో చెప్పిందేంటంటే, ఇలా కనుక చెయ్యకపోతే జీవుడు ఇటువంటి నరకాన్ని పొందుతాడు కనుక, మీరున్న బతికుండగా మీరు చూపించిన ఆ ప్రేమలు, అభిమానాలు, ఆపేక్షలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాళ్ళకి తిరిగి నరక ప్రాప్తిని చేయకుండా ఉండడం కోసం మీరు సక్రమంగా దృష్టి అక్కడ పెట్టి శ్రద్ధగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పడం కోసం గరుడ పురాణంలో ఉన్న అంశం అది. ఓకే. కానీ చదివేటప్పటికి నూనెలో వేస్తారు, హ్మ్. చెట్లకు కడతారు, అవి కడతారు, ఇవి కడతారు అనేప్పటికి కొంత భయం వేస్తుందనమాట. హ్మ్. ఈ భయం వల్ల ఏమవుతుందంటే, అది చదవాలంటేనే భయమేసేస్తోంది. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే, అది చదవడం వల్ల ఆ భయం చేత కొంచెం ఆలోచిస్తే, ఓహో! ఇలా చేయకపోతే మన నుంచి వెళ్ళిపోయిన జీవి అక్కడికెళ్ళి నరకప్రాప్తిని అనుభవిస్తాడనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా క్రియాలోపం లేకుండా మన దృష్టి అక్కడ పెట్టి, వాళ్ళకి మనం చేయవలసినటువంటి కర్తవ్యంలో ఉన్నంతలో జాగ్రత్తగా చేసుకుందాం అన్న ఆలోచన వస్తుందనే భావన చేత ఈ గరుడ పురాణంలో అలా వ్రాయబడి ఉందనమాట. ఓకే. ఓకే. ఓయమ్మ హ్మ్. ఒకటి. హ్మ్. రెండోదేంటంటే గరుడ పురాణాన్ని ఎప్పుడు చదువుతారు? ఎవరు చదువుతారు? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే గరుడ పురాణాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రోజుల్లో చదువుతున్నారు. హ్మ్. ఆ రోజుల్లో చదవడానికి కొంతమందికి మనసు సహకరించదు. వాళ్ళ దుఃఖంలో వాళ్ళుంటారు. అప్పుడు నువ్వు కూర్చొని గరుడ పురాణం వినంటే వాళ్ళు వినలేరు. హ్మ్. ఇది ఆ రోజుల్లోనే చదవాలనేది కాదు. గరుడ పురాణాన్ని ఎల్లవెల్లలా చదువుకోవచ్చు. తప్పులేదు. అప్పటికప్పుడు చదువుతారంటే వాళ్ళకుండే ఆ మానసిక ఆందోళనలలో, బాధలో ఈ చదివే పురాణం ఏమెక్కుతుంది? అవును. ఒకళ్ళు చదువుతుంటే ఏడుస్తూ కూర్చుంటారు. బాధ, భయం. కాబట్టి ఏంటంటే అప్పటికప్పుడు చదువుకునేది కాదు. అప్పటికప్పుడు పరివర్తన తెచ్చుకొని చేసేది కాదు. గరుడ పురాణం అనేది ఒక్కసారి ఒక ఒక అభ్యాసన. ఓహో! ఇలా చేసుకోవాలి, ఇలా చదవాలి, ఇలా చదివి బుర్రలో పెట్టుకుంటే ఎవరికైనా చెప్పడానికి బావుంటుంది. అనుకోకుండా వీళ్ళకి ఆ విపత్కర పరిస్థితొస్తే ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి ఆధారాన్ని దృష్టిలో పెట్టుకొని క్రతువులు సక్రమంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే ఈ సందర్భంలో మరొక మాట కూడా చెప్పాలి. ఈ దానాలు చేయాలి, ఆ దానాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని నేను. నేనేం చెప్తానంటే మీకుంది చేయగలుగుతారంటే దానాలు చేసుకోండి. హ్మ్. ఒకవేళ చేయలేకపోయారనుకోండి, మంత్రలోపం, క్రియాలోపం లేకుండా ఉంటే చాలు నాన్న. అంటే ఏంటి అంటే గురుగారు? మంత్రలోపం అంటే చేయించేటటువంటి బ్రాహ్మడికి అక్షరశుద్ధి, మంత్రశుద్ధి అయ్యుండాలి. హ్మ్. అంటే మంత్రం మీద అవగాహన కలిగిన వాడు అయ్యుండాలి. హ్మ్. అలాంటి వారు మంత్రంలో లోపం లేకుండా హ్మ్. సక్రమంగా మంత్రం నడిపించేశారనుకో అమ్మ, హ్మ్. చేసేటటువంటి కర్త క్రియాలోపం లేకుండా అంటే దృష్టి అక్కడే పెట్టి, వారేం చెప్తున్నాడో ఆచార్యుడు, అదే విధంగా ఇతను దృష్టి పెట్టి చేసుకుంటే, సేరు బియ్యం పెట్టే చోట పావు సేరు బియ్యం పెట్టుకుంటాం. హ్మ్. వస్తులోపం అంటే అది. హ్మ్. లేదు ఓ చారెడు బియ్యం పెట్టుకుంటాం. లేకపోతే అది కూడా అక్కర్ల. మంత్రం దేన్నైనా సాధిస్తుంది. దృష్టి, శ్రద్ధ దేన్నైనా గెలిపిస్తుంది. తెలిసిందమ్మా ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఒకటిచ్చాడు. అతను మంత్రం శుద్ధంగా చెప్పి, ఇతను క్రియ సక్రమంగా చేస్తే వస్తువులు ఉన్నా లేకపోయినా హ్మ్. ఉన్నంతలో వెళ్ళిపోతాయి. అంతే. ఉన్నంతలో వెళ్ళిపోతాయి. అలాంటి బ్రాహ్మడుని మనం ఎంచుకోవడం కూడా మన అదృష్టం. అవును. నేను అందుకే 10 సార్లు చాలా మందికి చెబుతూ ఉంటాను. ఇవన్నీ అప్పటికప్పుడు తెలుసుకునేవి కావు. హ్మ్. అప్పటికప్పుడు తెలుసుకొని మీరేమీ చేయలేరు. ఉన్నవి 10, 12 రోజులు.
ఈ 12 రోజుల్లో మీరు ఎన్ని తెలుసుకుంటారు? ఎన్ని చేస్తారు? తెలుసుకున్నాక అయ్యో! నేను ఇలా చెప్పారు. ఆ రోజు అలా చేస్తే బాగుండేది. నేను ఇలా చేయలేకపోయాను. వీటన్నిటి ఇంకో పనవాళ్ళ దగ్గర ఉన్న మరొకటేంటంటే గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదండి. ఆహా! మరి ఎవరండి ఉంచుకోకపోతే ఎలాగ? అష్టాదశ పురాణంలో మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్తున్నటువంటి అంశం అది. అది ఉంచుకోకూడదు అంటే వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? హ్మ్. అప్పటికప్పుడు వీళ్ళకెవరు చెప్తారు? హ్మ్. వెనకాల పెద్దవాళ్ళు ఉండటం లేదు. ఈరోజు మా కాలంలో అయితే వెనకాల 10 మంది ఉండేవారు. మా దాకా వస్తే వాళ్ళందరూ పూనుకునేవారు, చేసేవారు. హ్మ్. ఇప్పుడు కుర్రతనానికి ఎవరు లేరు. ఎవరు మనుషులు లేరసలు. కుర్రాళ్ళకసల వెనకాల అయిన వాళ్ళు ఎవరు కూడా దగ్గర ఉండటంలా. అవును. ఎవరికి తెలుస్తుంది? కాబట్టి వీళ్ళకి అవగాహన ఉండాలి. ఆలోచన ఉండాలి. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా క్రతువులు జరుగుతున్నప్పుడు వెళ్లి చూసి గమనించాలి. ఓహో! ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. మన సనాతన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. చూడటంలో తప్పులేదు. తెలుసుకోవడంలోనే తప్పులేదు. సమయం వస్తే ఆచరించడానికి ఇది చూసింది పనికొస్తుంది గదా! మన వాళ్ళు వద్దు. నువ్వు వెళ్ళకు. నువ్వు రాకూడదంటుంటే హ్మ్. అంటే మన వాళ్ళు ఆ మాట అనడంలో కూడా అర్థం ఉంది. హ్మ్. ఎక్కడ మనసులో పెట్టుకుని వైరాగ్యం చెందుతాడేమో, మనసు బాధ పెట్టుకుంటాడేమో అన్న భయం చేతే తప్ప వేరే ఉద్దేశం చేత కాదు. కానీ ఈరోజు రేపు కూడా అవగాహన అనేది చాలా ముఖ్యము. అవును. ఎందుకంటే నేను ఈ వృత్తి చేయించేవాడిని కనుక నేను ఎంతో మందిని చూశాను. హ్మ్. అందరూ ఉండి వదిలేసి వెళ్ళిపోయి అనాథల్లా వీళ్ళొక్కళ్ళే కర్మ చేసుకుంటున్న వాళ్ళని చూశాను. ఎంతో గొప్ప పాండిత్యం ఉండి తనకే శోకం వస్తే తానేం చేస్తున్నాడో కూడా తెలియకుండా అయోమయంగా ఉన్న విద్వత్తు ఉన్నవాడిని చూశాను. హుహు. అంటే ఒక్కొక్కసారి తనకు పాండిత్యం కూడా ఆ సమయానికి ఆ దుఃఖంలో బయటకు రానివ్వదు. అవునవును. కాబట్టి ఈరోజు రేపు మనుషులు అనేవాళ్ళు లేరు. కానీ అవగాహన చాలా అవసరం, ముఖ్యం అది. హ్మ్. శ్రద్ధగా చేయాలి. 12 రోజులు. అంతకుమించి రోజులుండవు. మాసికాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. తద్దినాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. చనిపోయిన రోజులు మళ్ళీ మళ్ళీ రావు. హ్మ్. అవి చేసిందే చేయటం. అందుకని దీని మీద చాలా అవగాహన అనేది చాలా అవసరం. గరుడ పురాణంలో చెప్పినటువంటి పుస్తకం ప్రకారం దానాలు చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. హ్మ్. కాబట్టి అవి చదవండి. అవి ఇవ్వకపోతే నరకం వచ్చేస్తుందేమో అని అనుకుంటే కుదరదు. హ్మ్. కాబట్టి అవన్నీ ఏంటంటే ఉన్నవాడు లోభత్వంగా లేకుండా కాస్త ఉన్నట్లో పురుషం పురుధరణ మంచివాళ్ళకైనా చేసి పెడతాడేమో, ఏదో కాస్త నలుగురికి వాళ్ళ పేరు చెప్పుకొని చేస్తాడేమోనని. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఆ గరుడ పురాణం చదివి భయపడిపోయి ఉండవలసిన అవసరం. గరుడ పురాణంలో ఉండే విషయాలేంటంటే జీవుడు చనిపోయిన తర్వాత ఏ రోజున దహనం చేస్తారు? హ్మ్. నిత్యకర్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నిత్యకర్మ ఎప్పుడు చేస్తారు? ఎత్తిపోతలంటారు. అంటే అస్థికలు కలిపేటటువంటి ప్రక్రియ. హ్మ్. అదంటారు. పెద్ద కర్మ అంటారు. ఈ మధ్యలో కొన్ని అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియాదుల్లో కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉంటాయి. హ్మ్. మిగతా వర్ణ వాళ్ళకేంటంటే పెద్ద కర్మ, చిన్న కర్మ అనే ఉంటాయి. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళ కుటుంబ విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ కార్యక్రమాలను ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ విధానాన్ని బట్టి చేసుకోవాలి. ఓకే. ఓకే. చేసుకోవాలి. అంటే గరుడ పురాణం అనేది ఎవరిని భయపెట్టించేందుకు కాదు. మనం తెలుసుకొని ఏ విధంగా నడుచుకోవాలో కూడా మనకది దారి చూపించేదానిగా మనం చెప్తుంది. అనుకోవచ్చు. అందుకే కనీసం పోయిన రోజుల్లో అయినా ఒక మనిషికి చెబితే ఆ ఉన్న రోజుల్లో అయినా కార్యక్రమాలు శ్రద్ధగా నడిపిస్తాడేమోనని మన వాళ్ళు గరుడ పురాణం చదివేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చదివిస్తూ ఉంటారు. ఓకే. కానీ మనకేమైందంటే గరుడ పురాణం పోయినప్పుడే చదవాలి అనేటటువంటి భ్రాంతిలోకి వచ్చాం. హ్మ్. ఎప్పుడు వింటారండి? అన్నీ అయిపోయాయి. హ్మ్. హ్మ్. అవును. ఎవరు వింటారు? చదివిన తర్వాత వీళ్ళ గుండెల్లో గుబేలమంటూ ఉంటుంది. బాధేస్తూ ఉంటుంది. హ్మ్. అందులో అంశాలు జరుగుతుంటే అయ్య బాబోయ్! ఇప్పుడు ఉన్న పళంగా ఈ దానం ఇవ్వకపోతేను మనం మన వాళ్ళకి ద్రోహం చేసినట్టా? అవును. చెయ్యాలి. నువ్వు చెయ్యకపోతే కుదరదు. ఖచ్చితంగా నువ్వు అర కేజీ బంగారం పెట్టకపోతే ఈ మోక్షానికి వెళ్ళరంటే ఎక్కడి నుంచి తెస్తాడండి? అవునవును. హ్మ్. చెప్పిన ఎక్కడి దానాలన్నీ నుంచి జేయలేము. తెస్తారండి? హ్మ్. స్తోమత ఎక్కడుంటుందండి? చెప్పి రాదు కదండీ ఇది. అవునవును. అప్పటికే వాళ్ళు ఎన్ని అప్పుల పాలైపోయారో ఏమో తెలీదు కదా! అవును. వైద్యాలకు ఎంత ఖర్చు పెట్టారో, ఉన్న పళంగా డబ్బులు తెమ్మంటే మహా లావు లేని వాళ్ళు ఉంటారు కదండీ ఆర్థికంగా. అవును. వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. వెసులుపాటు ఇచ్చాడు. హ్మ్. ఋషులు మనకు వెసులుపాట్లు ఇచ్చారు. చెప్పానుగా మంత్రలోపం, క్రియాలోపం లేకుండా చూసుకోండి. హ్మ్. నీకు క్రియాలోపం లేదు అని నీకెప్పుడు తెలుస్తుంది? నీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రం తెలుస్తుంది. హ్మ్. హ్మ్. అవగాహన ఉన్న వాడి దగ్గర మంత్రలోపం ఉండదు. హ్మ్. అవును. మీకు ఆ పాఠం వచ్చండి. హ్మ్. నేను మీ దగ్గర పాఠం అప్పచెప్పాలంటే హ్మ్. మీకు వచ్చని నాకు తెలిసినప్పుడు నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చెప్తానుగా. అవునవును. లేతే నా తప్పులు చెప్తారు కదా! అవును. అదేంటి అలా చెప్తున్నావు అని. అందుకే మంత్రలోపం, క్రియాలోపం లేకుండా ఉండాలంటే
మంత్రం ఏమి చెప్తున్నాడో నీకు తెలియాలి. హ్మ్. నువ్వు కరెక్ట్‌గా చేస్తున్నాడు. అయ్య బాబోయ్! స్కిప్ చేయడం లేదు, దాటించడం లేదు. వాడు అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నాడు. అయ్య బాబోయ్! అని చెప్పి వాళ్ళు చేయిస్తారు. ఓకే. మనకు అవగాహన ఉండాలి అసలు అది ఏంటి అని అంతే చెప్పేసి. కదండీ! అవును. అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు బండి ఎక్కారండి. నా బండి ఎక్కారు. హ్మ్. మీకు దారంతా తెలుసు. హ్మ్. మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్ళిపోతుంటే మీకు తెలుస్తుందిగా. ఏయ్! హ్మ్. ఇలా తీసుకెడుతున్నావేంటి? దారి ఇటు, అటు కాదు. మీరు చెప్తారు కదా! అయ్య బాబోయ్! దారి తెలుసనుకుంటా. ఎందుకొచ్చిన గొడవ? అని నేను మిమ్మల్ని సక్రమైన దారిలో తీసుకెడతానుగా. అవును. ఇది అంతేనండి. ఓకే. ఓకే. అవగాహన ఉండండి. అవగాహన ఖచ్చితంగా కావాలండి. ఈరోజు రేపు నేను ఎన్ని సార్లు చెప్తున్నాను అవగాహన తెచ్చుకోండి. సందర్భం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యక్రమాలు చూడండి. చూడండి. చూస్తే ఓహో! ఇదా కార్యక్రమం. శ్రద్ధ చాలా అవసరం. అవగాహన చాలా అవసరం. అది. అవగాహన, ఓకే. ఆ శ్రద్ధ ఉంటే హ్మ్. అన్నీ తెలుస్తాయండి. విషయమే తెలియక్కర్లా. హ్మ్. గురుగారు చనిపోయిన వాళ్ళని ఒంటరిగా వదిలేయొద్దని చెప్పేసి, ఇప్పుడు మీరు ఇందాక అన్న విధంగా ఈ పెద్ద కర్మ కానివ్వండి, 11 రోజు, 10 రోజుల కార్యక్రమాలు గాని, ఇవన్నీ కూడా అసలు ఎందుకు దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి వీటన్నిటికి? ఆ! ఇదివరకునేంటంటేనమ్మా ఏడాది కార్యక్రమం అమ్మా. హ్మ్. ఒక ఏడాది కార్యక్రమం చేసేవారు. చనిపోయినప్పటి నుంచి హ్మ్. ఏడాది. హ్మ్. ఏడాది పాటు కూడా కర్మ చేయాలి. హ్మ్. ఉదాహరణకి నాకు తల్లి లేదు గనక నన్నే ఉదాహరించి హ్మ్. చెప్తాను. హ్మ్. మా అమ్మగారు లేరు. కాలం చేసింది మా అమ్మ. నేను ఒక ఏడాది కాలం పాటు నేను క్రతువు చేయాలి. ఏంటి గురుగారు? ఏడాది క్రతువు. క్రతువులు. హుహు. అంటే నిత్య కార్యక్రమాలు, రోజు వెళ్లి పిండ ప్రదానం చేయడాలు, రోజు తడి బట్టలతో ఉండడాలు. హుహు. ఏమ్మా ఇవి చేయించుకుంటూ చెయ్యాలి. ఏడాది రోజు చేయాలి. హుహు. కానీ ఋషులు ఏం చేశారంటే, ఏడాది కాలం పాటు ఈ కార్యక్రమాన్ని పెడితే, ఒకవేళ ఈ వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చి చనిపోయాడనుకో, హ్మ్. కార్యక్రమం భ్రష్టు పడుతుంది గదా! అవును. ఆగిపోతుంది గదా! హ్మ్. అలా ఆగకూడదని. ఒకవేళ ఈ ఏడాది కాలం మధ్యలో ఏ పురుడు పుణ్యాలైనా వచ్చాయనుకో, హ్మ్. అప్పుడు అది ఆగిపోతుందని. అవును. ఇంకా ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళకు ఉండేటటువంటి వెసులుబాట్ల వల్ల సరైన కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే అక్కడ కొన్ని ఇబ్బందులవుతాయి. జరగవని. హ్మ్. దేశకాల దేహధర్మ వైపరీత్యాలు. ఒకసారి ప్రకృతి సహకరించక తుఫాన్లని, మొన్నేవో వచ్చింది అదేంటండి అందరూ చనిపోయారు. కరోనా. హ్మ్. ఈ హ్మ్. కరోనా వాతావరణాన్ని ఇదని ఇలాంటి వాతావరణాల్లో ఏమైనా విధి వైపరీత్యాల చేత కార్యక్రమాలు ఏమైనా ఆటంకం పడితే, ఈ కార్యక్రమం ఏడాది జరిగే కార్యక్రమంలో ఏ ఒక్కరోజు ఆటంకం కలిగినా కర్మ పాడైపోతుందని మన వాళ్ళు ఏం చేశారంటే, నెలకి ఒక రోజు అని చొప్పున 12 నెలలకి కలిపి 12 రోజులుగా విడదీశారు. ఓకే. ఏనన్నా? హ్మ్. 12 రోజులుగా విడదీశారు. హ్మ్. ఆ 12 రోజులుగా విడదీసిన కార్యక్రమాల్లో 10 రోజుల పాటు ఏ కార్యక్రమం చేయాలి? 11 రోజున 10వ రోజున ఏం చేయాలి? 11 రోజున ఏం చేయాలి? 12 రోజున ఏం చేయాలని చేశారు. హ్మ్. కొంతమందికి పక్షం రోజులు ఉంటుంది. 15, 16 కూడా చేస్తారు కొంతమంది. హ్మ్. పూర్వం రోజుల్లో 15, 16 దాకా చేసేవారు కార్యక్రమాలు. హ్మ్. తర్వాత 12 రోజుకొచ్చేసింది. ఇప్పుడు 11 రోజులకే వచ్చేసింది ఈ కార్యక్రమం. కానీ 12 రోజుల కార్యక్రమంలో ఆఖరికి 10వ రోజున ధర్మోదకములు అని ఉంటాయి. హ్మ్. ఆ జీవుడికి అందరూ వచ్చి నీళ్లు వదిలిపెడతారు. ఇష్టైః శిష్టైః బంధుభిః జ్ఞాతిభిః. వాడంటే ఇష్టమున్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు, బంధువులు, రక్తస్పర్శ వీళ్ళందరూ కూడా ధర్మోదకాలు నీళ్లు వదిలిపెడతారు. హ్మ్. వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. 11వ రోజున మోక్ష వృషోత్సర్జనం అనే కార్యక్రమం ఉంటుంది. హ్మ్. అంటే ఒక ఎద్దుకి, ఒక ఆవుకి ఒక గిత్తా పేయి అంటారు. హ్మ్. ఆ రెండిటికి అచ్చేసి వివాహం చేస్తారు. దానివల్ల ఆ వంశం వృద్ధిలోకొస్తుంది అని పేరనమాట. ఒక జీవుడు వెళ్ళిపోయాడు, ఇల్లు ఖాళీ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఆ స్థానం భర్తీ అవ్వాలంటే ఆ ఇంట్లో కళ్యాణం జరగాలి. హ్మ్. ఉన్నపళంగా కళ్యాణం ఎక్కడ చేస్తారు? అందుకని లోక కళ్యాణం చేస్తారు. అందుకే ఒక గిత్తకి, పేయికి కళ్యాణం చేస్తారు. దాన్ని మోక్ష వృషోత్సర్జనం అని చెప్పి పిలుస్తారు. కామ్య వృషోత్సర్జనం అనేది ఏంటంటే హాయిగా, సుఖంగా, సౌఖ్యంగా బతికున్న దంపతులు చేసుకునేటటువంటిది కామ్య వృషోత్సర్జనం. కామ్యం అంటే కోరిక. హ్మ్. నా మనసులో ఒక మంచి కోరిక పెట్టుకొని ఆ కార్యం చేస్తున్నాను. ఇక్కడ మోక్ష వృషోత్సర్జనం. ఈ ఈ యొక్క కార్యం వల్ల జీవుడికి మోక్షం లభించాలి. ఇక్కడ వంశం వృద్ధిలోకి రావాలి. నీ స్థానంలో మరొకళ్ళొచ్చి ఇంట్లో ఎప్పుడు వృద్ధిలో ఉండాలని. హ్మ్. తర్వాత షోడశ సపిండీకరణాలుంటాయి. సపిండీకరణం అంటే గనక చనిపోయినటువంటి వాడి జీవుడు ప్రేత రూపంలో ఉంటాడు కనుక పితృపితామహ, ప్రపితామహ లేకపోతే మాతృపితామహి, ప్రపితామహి. చనిపోయినటువంటి వర్గత్రయం పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఈ చనిపోయిన వాడిని ప్రేత రూపంలో ఉన్నవాడిని ఇది కలిపి నలుగురిని కలుపుతారు. హ్మ్. చనిపోయినటువంటి వారు పితృదేవతలు ముగ్గురు. హ్మ్. ఈ ముగ్గురులోని కూడా ఈ యొక్క ప్రేత రూపంలో ఉన్నవాడిని కలిపితే ఇక్కడ నలుగురు అయ్యారు. ఈ హ్మ్. నలుగురిలోనూ ఒక ఆయన్ని వదిలేస్తారు. ఈ ముగ్గురు వర్గత్రయం అన్నమాట.
అప్పుడు సపిండీకరణం అంటారు. దీనివల్ల పిండ ప్రదానం అయిపోతుంది. పిండ ప్రదానం అయిపోయాక మాసికాలు, నెల నెల మాసికాలు పెట్టుకోవడాలు, అది ఇది తతంగం అంతా నడుస్తుంది. ఇవన్నీ క్రతువులన్నీ నడవాలంటే డబ్బు లేకపోతే కొన్ని క్రతువులు జరగవు. డబ్బు పెట్టేసినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయంటే కూడా కుదరదు. అవును. ఏనన్నా? అవునవును. డబ్బు పెట్టేశామంటే కుదరదు. అవును. దృష్టి పెట్టామా లేదా? మన వాళ్ళకి సక్రమంగా జరుగుతుందా లేదా? అంటే నీకు కొంత తెలియాలిగా. అవును. ఖచ్చితంగా. తెలియాలి. అది తెలిసి నువ్వు చేసిన రోజున చేసేవాళ్ళు కూడా బాగుంటుంది, చేయించేవాళ్ళు కూడా బాగుంటుంది. అరే విషయం తెలిసిన వాడరా, శ్రద్ధ ఉన్నవాడరా, శ్రద్ధగా చేయించాలి పాపం అని అంటారు. అది కావాలి. నేను అదే కల్పిస్తున్నాను అనమాట, అదే చెప్తున్నాను. కానీ ఇంకొకటి మన ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, శ్రద్ధ ఉంటుంది, ఆర్థిక పరిపుష్టి ఉండదు. ఆర్థిక పరిపుష్టి ఉండదు, శ్రద్ధ ఉంది, చేయాలని ఆసక్తి ఉంది, కానీ క్రతువులు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా చితికిపోయి కర్మకాండలు చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా వాళ్ళకి ఏమీ తోచట్లేదు అనుకునే వాళ్ళు నన్ను సంప్రదిస్తే వాళ్ళకి నేను చక్కని సలహా సూచన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఉంటారు కదా గురువుగారు ఈ విధంగా అసలు బయట? ఉంటారు నాన్న. ఎందుకంటే నాకు తెలుసు, నా జీవితంలో ఎన్నో కొన్ని వేలు చూసేసాను ఈ క్రతువు వచ్చేసి. మాది 15వ తరం, నా పిల్లలది 16వ తరం ఈ వృత్తి. రాజమండ్రిలో కొన్ని వేలు చూసేసాను. ఇప్పుడు మా పిల్లలు, మా వాళ్ళందరూ కూడా ఈ వృత్తి చేస్తున్న వాడే. నా పిల్లలు కూడా ఇందులో పళని మురుగన్ అని మా పెద్ద అబ్బాయి, వాడు రాజమండ్రిలో కంభంవార సత్రలో ఈ వైదిక వృత్తి ఇదే కొనసాగిస్తున్నాడు. మా ఆఖరి అబ్బాయి పళని శరవణన్, వాడు కూడా ఇదే వృత్తి చేయిస్తున్నాడు. వాళ్ళకి నేను ఇదే చెప్పాను అనమాట, మీకు వస్తున్న చోట తీసుకోండి, రాని చోట కాస్త పట్టు విడిపో చూడండి, చూడండి, అందరికీ చూడండి. ఖచ్చితంగా గురుగారు. గురుగారు ఇందాక మీరు 10 రోజుల గురించి, 11వ రోజు, నెల నెల చేసేది మాసికం, సంవత్సరం తర్వాత చేసేదాన్ని కూడా చేసుకుంటారు. తద్దినం, దాన్ని ఆబ్దికం అని అంటారు. ఓకే. అస్థికలు ఎప్పుడు గురుగారు కలిపేది? అస్థికలు ఎప్పుడు కలుపుతారంటే చనిపోయిన తర్వాత దహన ప్రక్రియ వాళ్ళు 2వ రోజున 3వ రోజున చేస్తారు కదా, పెద్ద కర్మ అవ్వకుండా అస్థికలు కలిపేయాలి. అంటే మా బ్రాహ్మణ వైశ్య క్షత్రియాదుల్లో జరిగేటటువంటిది ఏంటంటే, ఈ 12 రోజుల కార్యక్రమం జరుగుతుంది కదా, వీళ్ళల్లో ఏమిటంటే 10వ రోజు నాడు ధర్మోదకాలు అని ఉంటాయి. మేము చేసేవాళ్ళలో 10వ రోజు నాడు ధర్మోదకాలు అని ఉంటాయి. మూసువైనమని మీరు పేరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. పుణ్యస్త్రీ ఏమైనా కనుక చనిపోయినట్టయితే ఈ 10వ రోజు నాడు ధర్మోదకాల అనంతరం అందరూ గోదావరికి వచ్చి స్నానం చేసేసి నీళ్లు ఓడుతూ నీళ్లు వదిలిపెట్టేసేసి మూసువాయనం అనేది ఇచ్చేస్తారు. ఈ 10వ రోజు లోపల, అంటే 9వ రోజు లోపలని ఈ అస్థికలు నిమజ్జనం అయిపోవాలి. నిమజ్జనం అంటే కలిపేయాలి. ఎక్కడైతే జీవనది ఉందో ఆ జీవనది ఉన్న చోట నుంచి అస్థికల్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళకూడదు. ఉదాహరణకి మాది రాజమండ్రి, మా జీవనది కదమ్మా, జీవుడు అక్కడ చనిపోయినప్పుడు ఈ అస్థికలన్నీ అక్కడే కలిపేయాలి. అక్కడి నుంచి మరొక చోటకి తీసుకెళ్ళకూడదు. అది ఒకవేళ జీవనది లేదు వాళ్ళ ఊర్లో, జీవనది లేదు అనుకునేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఏదో ఒక సెలయేరు, పరిగెట్టే సెలయేరు ఏదో ఉంటుంది కదా, అందులో అయినా ఏదైనా వేస్తారు. లేదనుకోండి మొత్తం అంతా అస్థికలనే మూట కట్టి ఎక్కడ జీవనది ఉందో అక్కడికి తీసుకొచ్చినా వేస్తారు. అది వాళ్ళ దగ్గర పరిగెట్టే సెలయేరు, పారే సెలయేరులను ఎండిపోకుండా ఉండే సెలయేరు. ఓకే. ఇది 11th డే, 11వ రోజు ముందా గురుగారు? చాలా పెద్ద కర్మ అండి. పెద్ద కర్మ 11th డే చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 15వ రోజున చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 20వ రోజున చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో చూసుకుంటారు, ఈ రోజు ఆ రోజు చూసుకుంటారు. వాళ్ళకి ఏదో నక్షత్రమో తారాబలమో చూస్తారు వాళ్ళు. ఇది పెద్ద కర్మ ముందు చేయాల్సిన పని, అస్థికలు కలపడం. పెద్ద కర్మ దాకా అస్థికలు ఉండకూడదు, లెక్క ప్రకారం అయితే ఉండకూడదు. ఎందుకు అని ప్రశ్న వేసేయండి. ఎందుకంటే అస్థికలు అనేవి ఏంటంటే ప్రేతరూపం. ప్రేతము అంటే ఏంటంటే ఆకారము లేకుండా ఉన్న రూపాన్ని ప్రేతము అంటారు. ప్రేతం అంటే ఇక్కడ దెయ్యమో లేదా భయంకరంగా ఉండేదో అని కాదు, చీకటి అనే అర్థం కూడా వస్తుంది. ప్రేతం అంటే కనుక ఆకారము లేదు. అస్థికలు శరీరాన్ని వదిలేసింది కదా, లేకుండా ఉంది. అస్థికలు ఇప్పుడు బయటకు ఉన్నాయి, దానికి ఒక జీవం అంటూ రూపం అంటూ ఏమీ లేదు ఎక్కడాను. అస్థికలు అలా ఉన్నాయి. సపిండీకరణం అంటే పెద్ద కర్మ నాడు ఏం చేస్తారు, పెద్దల్లో కలుపుతారు కదా, 3 పిండాలు పెడతారు కదా,
3 పిండాలు పెట్టి పెద్దల్లో కలుపుతారు. చచ్చిపోయిన వాళ్ళని, అది ఎవరైతే కాలం చేస్తున్నారో హ్మ్. వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఎవరైతే పితృదేవతలు ఉన్నారో, హ్మ్. చనిపోయిన పితృదేవతలు ఎవరు ఉన్నారో హ్మ్. వాళ్ళ ముగ్గురులో తండ్రి, తాత, ముత్తాత. హ్మ్. వాళ్ళని ఏమంటారు? వీళ్ళు చనిపోయినట్టయితే, హ్మ్. బతుకుంటే కాదు, అదే. చనిపోయినట్టయితే పితృ, పితామహ, ప్రపితామహ. హుహు. అదే ఆడవాళ్ళు పోయారు, అత్తగారు వాళ్ళు బతుకుంటే ఏమో, వాళ్ళు బతకలేదనుకోండి, మాతృ అంటే భర్త చేస్తాడు కనుక మాతృ, పితామహి, ప్రపితామహి. హుహు. లేదా మగపిల్లలే చేస్తున్నారనుకో, తద్భర్తృ మాతృ పితామహి ప్రపితామహి అని చెప్పి ఈ వర్గత్రాలే కలుపుతారు. చనిపోయిన వాళ్ళని పితృదేవతల్లో ముగ్గురు కలిపినప్పుడు వీళ్ళు ఎంతమంది అవుతారు? నలుగురు. కానీ కావాల్సింది ఎంతమంది? ముగ్గురే, నలుగురు కాదు. హ్మ్. ఈ చనిపోయిన వాళ్ళని పితృదేవతల రూపంలో ఆవాహన చేసుకొచ్చేసి వీళ్ళకి వసురూపం అని పిలుస్తారు. ఓకే. రెండో వాళ్ళని రుద్రరూపం అంటారు. హ్మ్. మూడో వాళ్ళని హ్మ్. ఆదిత్య రూపం అంటారు. హ్మ్. ఈ ముగ్గురిని ఈ విధంగా కలిపేసి చేస్తారు. హ్మ్. ఈ పితృరూపం ఎప్పుడైతే కలిపేస్తారో వీళ్ళకి ప్రేతరూపం విముక్తి అయ్యి పితృరూపం వచ్చేసింది. హుహు. అర్థమవుతుందా? అర్థమైంది. అర్థమైంది. ప్రేత రూపంలో ఉన్నారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఆకారం లేకుండా ప్రేత రూపంలో ఉన్నారు. జీవుడికి అదే. రూపమే లేకుండా ఏం ఉన్నారు. లేకుండా. కానీ ఇక్కడ పిండ ప్రదానం ఎప్పుడైతే అయిందో, పెద్ద కర్మ ఎప్పుడైతే అయిందో అప్పటికి ఒక రూపం వచ్చేసింది. హ్మ్. దాన్ని ఏమంటారు? పితృరూపం అంటారు. ఓకే. ఇక్కడ ప్రేత రూపము అంటున్నారు. హ్మ్. ఇక్కడ పితృరూపం అంటున్నారు. హ్మ్. పితృరూపం వచ్చేసిన తర్వాత కూడా ఈ అస్థికలు ఉండిపోతే హ్మ్. పితృరూపమా, ప్రేత రూపమా ఈ జీవి? అవును గదా! ఆ! ఆ! ఓకే. కదా! హ్మ్. హ్మ్. ఇది అందుకని విముక్తి అయితే కట్టాలి. తప్ప పితృరూపం. హ్మ్. ఇక్కడ పితృరూపంలో ఒక పిండ ప్రదానం వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా శేషం ఉందిగా, ప్రేత రూపం శేషం ఉంది కదా! హ్మ్. ఇక్కడ బ్యాలెన్స్ ఒకటి ఉండిపోయింది కదా! ఇది ఉండగా ఎలా విముక్తి అవుతుంది ఇది ప్రేత రూపం? ఓకే. అందుకని ఏంటంటే ఈ కర్మ జరిగేలోగా ఈ ప్రేత రూపానికి ఉండే అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని నిమజ్జనం చేసేయాలి అని చెప్తారనమాట. అయితే గురుగారు సినిమాలలో చూపివ్వడం గాని, మామూలుగా చూసినప్పుడు ఎక్కడో కాశీలోనో, అక్కడో కలపాలి అని చెప్పేసి హ్మ్. సంవత్సరాల తరబడి కూడా అలా ఉన్న సన్నివేశాలు చూసుండే సినిమాల్లో. హ్మ్. ఆ అస్థికల్ని హ్మ్. వాళ్ళ కోరిక అక్కడ కలపాలని చెప్పేసి అని అవును. చెప్పి డబ్బుల్ని అరేంజ్ చేసుకుంటూ అవును. కూడబెట్టుకోవడానికి. అవునమ్మా. అలాగే ఇంట్లోనే ఉంచుకునే హ్మ్. పరిస్థితులు కూడా ఉంటాయి కదా గురుగారు? ఆ! అంటే ఇంట్లో ఉంచుకోరు కానీ ఎక్కడైనా సత్రాల్లోని హ్మ్. ఏ చెట్టు దగ్గరైనా కట్టడమో, సత్రాల్లో అయినా బంగ్లాలు, హ్మ్. హ్మ్. సత్రాలు ఉంటాయి. ఇవి దాచేవి ఉంటాయి. లేదా ఓకే. శ్మశానాల్లోనే స్టోర్ చేసుకునేటటువంటి ప్లేసెస్ ఉంటాయి. అచ్చా! అవునా? లాకర్స్ ఉంటాయి. ఓకే. పెట్టుకుంటారు. అంటే నేనేం చెప్తానంటే, నేను మీకు చెప్పింది శాస్త్రం చెప్పాను. అవునవును. కానీ శాస్త్రం కంటే ధర్మం చాలా గొప్పదమ్మా. హ్మ్. శాస్త్రం ఏముంటుందంటే, నువ్వేదైనా అయిపో, హ్మ్. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటుందంతే. హ్మ్. ధర్మం ఏముంటుందంటే, ఒక్కసారి మన మంచి చెడులు ఆలోచిస్తుంది. హ్మ్. కొంచెం ఆ వెసులుబాటు మనకిస్తుంది. హ్మ్. అందుకే ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. హ్మ్. కాబట్టి అంటే ధర్మశాస్త్ర ప్రకారం కూడా కొంతమంది కాశీ, హ్మ్. కృష్ణ, విజయవాడ మరొక చోటుకి కూడా పట్టుకెళ్తారు. ఎందుకంటే అది తప్పనడానికి లేదు. అవునవును. కానీ రెండో విధానాన్ని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే నూటికి ఇంచుమించు 80% ఇలా పై ఊళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ సంతృప్తి. అదే. అదే. అందుకని ధర్మం చాలా గొప్పది. కాబట్టి ధర్మం ప్రకారం పోయినటువంటి వాళ్ళు కోరుకుంటారు. నాకు పలానా చోట అస్థికలు కలిపని. హ్మ్. ఉన్నవాళ్ళకి అనిపిస్తుంది. అరే! ఆ రోజు పాపం ఇక్కడ ఎక్కడికో వెడదాం అనుకున్నాం రాలేకపోయింది. హ్మ్. కనీసం ఈ అస్థికలైనా కలుపుదాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళందరూ కూడా హాయిగా వెళ్ళి హ్మ్. వాళ్ళ మనసుకు నచ్చిన చోట ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రం కంటే ధర్మం చాలా గొప్పదండి. ఖచ్చితంగా. శాస్త్రం చెప్పినట్టుగా చేయడం అంటే కష్టం. అందుకే ఇందాకన హ్మ్. గరుడ పురాణంలో ఉన్నట్టుగా చేయడం అంటే అది ఎవ్వడి వల్ల అవ్వని పని అని. అవునవును. చెప్పారు. ఒకళ్ళకి ఎవరో నూటికో కోటికో ఏమో మనకు తెలీదు. కానీ సామాన్య ప్రజానీకానికి గరుడ పురాణంలో చెప్పినట్టుగా చేయాలంటే చాలా కష్టం. అది అసాధ్యమైనటువంటి పని. హ్మ్. కాబట్టి ఏంటంటే వెసులుబాటు అనేది ఒకటి ఉండాలంటే ధర్మం చాలా గొప్పది. అందుకే ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. అవును. పొరుగురు చోటకి వెళ్ళి కలుపుకుంటానన్న వాళ్ళు హ్మ్. నిస్సంకోచంగా కలుపుకోవచ్చు. కానీ ఒక విషయం ముందు చెప్పాలి కొంతమందికి. హ్మ్. వాళ్ళొచ్చిన పనుల్లో ఉద పొద్దున్నే చీకటితో కలిపేస్తున్నారు. అది తప్పు. ఆ! అంటే ఏంటి ఎక్కడో గురుగారు దిగుతారు, చీకటితో? 3కి ట్రైన్ దిగిపోతారు. ఆ! 5కల్లా ఫోన్ చేసి సార్ మాకు 6కి ట్రైన్ సార్ ఇప్పుడు వచ్చేయండి సార్ అంటూ ఉంటారు. ఆహా! సూర్యోదయం అవ్వాలి, సూర్యాస్తమయం లోపు కలపాలి. హ్మ్. అది. ఇది చాలా ముఖ్యమైన విషయం. వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా మనం చేసే పని అనేది కూడా ఆ టైమింగ్ అవన్నీ కూడా కరెక్ట్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్న ఇది కత్తి మీద సాము లాంటి వృత్తి. అవును. పితృకార్యాలు చేయడం అంటే సామాన్య విషయం కాదు. అవునవును. కత్తి మీద సాము అన్నమాట. అదే ఒక తాచుపాము లాంటిదది. హుహు. ఆ వృత్తి అనేది ఏంటంటే ఒక తాచుపాము లాంటి వృత్తి అది. హుహు. దాన్ని సక్రమంగా చేయాలి. అవును.
ఎందుకంటే ఎవరో తెలియదు. హ్మ్. ఈ మంత్రం ద్వారా వాళ్ళు ఎవరికో మోక్షం కలిగి వాళ్ళకి మంచి రూపం కలుగుతోంది. హ్మ్. కాబట్టి ఎంత దృష్టి పెట్టాలి. అవును. శ్రద్ధ లేని వాడు కూడా శ్రద్ధ కల్పించేలా చేయాలి. హ్మ్. కరెక్ట్. వాళ్ళకి కొంచెం అవగాహన ఉండాలి. ఓర్పు ఉండాలి. అవును. పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రం ఓర్పు అనేది చాలా అవసరం. ఖచ్చితంగా. హ్మ్. కాబట్టి ఏంటంటే ఏదో చేసేసాం, వచ్చేసాం, కలిపేసాం, చేసాం, 2 దులిపేసాం అంటే కాదు. అవును. కాదు. జాగ్రత్తగా ఓర్పు సహనంతో చేయాలి. సూర్యోదయం అవ్వకుండా చేసేయడం, సూర్యాస్తమయం అయ్యాక కూడా కలిపేయడం అనేది మనం ఇక జాగ్రత్తలు తీసుకొని చేయడం అనేదే చాలా ముఖ్యం ఇక్కడ. వికటిస్తుంది. అది కాదు. అర్థమైంది. నేను మా పిల్లలకు కూడా అది మా అన్నగారు నాకు అదే చెప్పాడు. హ్మ్. మా పెద్దన్నగారి దగ్గర నేను ఇది నేర్చుకున్నాను విద్య. హ్మ్. మా నాన్నగారి దగ్గర మా అన్నయ్య నేర్చుకున్నాడు. హ్మ్. మా తాత ముత్తాతలు మేమందరూ పాటించేది ఇదే. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళి సూర్యాస్తమయం ముందే చెప్పేస్తాం. హ్మ్. సూర్యాస్తమయం అయితే మీరు మాకు ఎంత ఇచ్చినా మేము నిలబడం, మేము చెయ్యం. హ్మ్. అందుకు ఇష్టమైతే అని చెప్తాం. హ్మ్. సూర్యోదయం అవ్వకుండా రమ్మంటే వెళతామమ్ము, చేయరు. చేయించాం. హ్మ్. సూర్యోదయం అవ్వాలి. ఓకే. వెళ్ళని సర్దుకుంటాం. కావాల్సిన పూజకు కావాల్సిన వస్తువులు అవి కావాలంటే సర్దుకుంటాం. హ్మ్. హ్మ్. మొదలు పెట్టాలన్నమాట సూర్యోదయం అవ్వాలి. ఓకే. ఓకే.